హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు? బాగున్నాను మేడం. ఈ రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే చాలా మంది కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అని చెప్పని ఎగబడుతున్నారు. అసలు ఏంటి కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అంటే? సో శ్వేత, కొరియన్ స్కిన్ అంటే కొరియా, జపాన్, చైనా. ఓకే ఓకే, ఈ కంట్రీస్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాస్ కంట్రీ అంటాము. వాళ్ళ రేసెస్ డిఫరెంట్, వాళ్ళ జీన్స్ డిఫరెంట్, వాళ్ళ కంట్రీ డిఫరెంట్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. అట్లాగే కొరియన్ స్కిన్ అది కూడా డిఫరెంట్ స్ట్రక్చర్, వాళ్ళేదో మధ్యలో వచ్చింది కాదు కదా. సో ఆ కొరియన్ స్కిన్ లాగా, వాళ్ళ స్కిన్ లాగా మన ఇండియన్స్ మీరు అన్నట్టు ఎగబడుతున్నారు. అంటే ఇప్పుడు మాకు కొరియన్ స్కిన్ కావాలా, మీ దగ్గర కొరియన్ ప్రోడక్ట్ ఉన్నాయా అనేది అన్ని గూగుల్లో సెర్చ్ చేసేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నీ కూడా నేర్చుకొని అడుగుతూ ఉంటారు. సో నిజంగా కొరియన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కొరియన్ స్కిన్ లాగా కావాలి, నథింగ్ బట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ కాస్మెటిక్స్ అన్నీ కూడా కొరియా, సౌత్ కొరియా అండ్ చైనా నుంచి మనకి ఎక్కువగా ఇన్పుట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్ దాంట్లో. సో నిజంగా మీరు అడిగే క్వశ్చన్కి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ స్కిన్, కొరియన్ స్కిన్ కావాలంటే మరి కొన్ని చేయక తప్పదు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అసలు ఐడియా ఉందా? అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి, ఓకే, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రొటీన్గా ఫస్ట్ క్లెన్జరు, సన్ స్క్రీన్, ఓకే, తర్వాత మంచి డైట్. మనమేమో మన హ్యాండ్ బ్యాగ్లోనేమో ఫోను, ఒకటి మనీ ఉందా చూసుకుంటాము. కానీ వాళ్ళు బయటకు వెళ్తే కంపల్సరీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో సన్ స్క్రీన్ పెట్టుకొని పోతారు, క్యాప్. మీరు ఎప్పుడైనా చూస్తే ఆ చైనా వాళ్ళని, వాళ్ళ హ్యాండ్ క్యాప్ లేని ఉండరు బయట సమ్మర్లో. ఓకే, సో మార్నింగ్ లేచినప్పటి నుండి వాళ్ళు ఇట్లా రొటీన్ స్టార్ట్ చేస్తారు. మంచి క్లెన్జర్ వాడతారు, తర్వాత కంపల్సరీ సన్ స్క్రీన్ వాడతారు, మంచి మాయిశ్చరైజర్ వాడతారు, మళ్ళీ పడుకునేటప్పుడేమో నైట్ క్రీమ్స్. ఓకే, నైట్ క్రీమ్ మెయింటైన్ చేస్తారు, అండ్ దాంతోపాటు డైట్ మెయింటైన్ చేస్తారు మంచిగా. ఓకేనా, దానితో పాటు ఫైనల్గా ఏంటంటే వాళ్ళు స్లీప్. ఓకే, స్లీప్ కూడా వాళ్ళు చాలా బాగుంటుంది. సో ఇందులో ఏవి ఎప్పుడు ఎలా ఏం తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో మనం కూడా పొద్దున్న లేవగానే, నేను మెన్ కానీ ఉమెన్ కానీ అందరికి చెప్తుంటాను, మంచి ఫేస్ వాష్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీ స్కిన్కి తగ్గట్టు. సో అకార్డింగ్ టు డ్రైయా, ఆయిల్ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, దాని తగ్గట్టు మనం ఒక మంచి క్లిన్జర్ వాడుకోవాలి, అంటే ఫేస్ వాష్. ఓకే, దాని తర్వాత కంపల్సరీ బయటకు వెళ్ళేటప్పుడు SPF 50 ఫ్యాక్టర్స్ ఉన్న సన్ స్క్రీన్ని వాడాలి కంపల్సరీ రొటీన్గా. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు సన్ స్క్రీన్ లేనిది అసలు ఎక్స్పోజ్ అవ్వకూడదు. దాని తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఎక్కువగా నైట్ క్రీమ్స్. ఓకే, నైట్ క్రీమ్స్లో ఏం చేస్తారంటే మెయిన్గా వాళ్ళు చూసుకుంటారు హైలనిక్ యాసిడ్, ఓకే, వైటమిన్ C అండ్ రెటినాయిడ్స్. ఈ 3 క్రీమ్స్ ఏంటంటే ఇవి కాస్మెటిక్లో ప్రొడక్షనే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ చేస్తారు వాళ్ళ కంట్రీస్లో. సో వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళు యూసేజ్ కూడా బాగా వాడతారు. సో నైట్ క్రీమ్స్లో మనం ఏం చూసుకోవాలా, హైలనిక్ యాసిడ్. ఈ హైలనిక్ యాసిడ్ ప్రతి క్రీమ్స్లో ఉంటాయి, మనం దాంట్లో చదువుకోవాలి ఇంగ్రీడియంట్లో. సో ఈ హైలనిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మన స్కిన్లో ఇంటర్నల్గా ఉన్న మాయిశ్చరైజ్ని అట్లాగే ఉంచుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ మాయిశ్చరైజర్ని ఇస్తుంది. దాంతోపాటు విటమిన్ C, మన ఏజింగ్ సైన్ రాకుండా కాపాడుకునే ఫ్యాక్టర్ విటమిన్ C. ఈ విటమిన్ C వాడడం వల్ల ఏమవుతుంది, కొల్లాజెన్ అండ్ ఎలాస్టిన్. కొల్లాజెన్ ఏమో ఏజింగ్ని తక్కువ చేస్తుంది, ఎలాస్టిన్ ఏమో స్ట్రెంగ్త్ ఇస్తుంది స్కిన్ని. సో ఈ విటమిన్ C మనము ఎంత ఇంటేక్ తీసుకుందా, లేదంటే నైట్ క్రీమ్స్లో మనం ఎంత వాడితే కనుక అంత ఎలాస్టిన్ లూజ్ అవ్వదు, స్ట్రెంగ్త్ ఇస్తుంది, అండ్ కొల్లాజెన్ మోడిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఎంత అయితే అంత స్కిన్ టైట్గా ప్లస్ గ్లో కూడా బాగా వస్తుంది. దాంతోపాటు రెటినాయిడ్స్ కంపల్సరీ వాళ్ళు ఎక్కువగా యూసేజ్ చేస్తూ ఉంటారు క్రీమ్స్లలో. ఓకే, సో ఈ రెటినాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ చిన్న చిన్న పోర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఒక 30+ రాగానే, ఈ స్ట్రెస్ వల్ల కానీ వాటి వల్ల. సో ఆ చిన్న చిన్న పోర్స్ రాకుండా, అండ్ రింకిల్స్ రాకుండా, అన్ఈవెన్ కలర్ రాకుండా, ఎలాంటి స్పాట్స్ లేకుండా ఈవెన్ కలర్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది రెటినాయిడ్స్. ఓకే, సో ఇలా పొద్దున లేవగానే డే కేరు, నైట్ కేరు, ఈ బేసిక్ థింగ్స్ వాళ్ళు తప్పకుండా వాడుతుంటారు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్.